సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా ఇండియాకు చేరుకుంటున్నారు. ప్రత్యేక విమానాల ద్వారా భారతీయుల్ని ఇండియాకు రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇండిగో ఎయిర్లైన్స్ 10 ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఈ ప్రత్యేక విమానాల ద్వారా జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు ప్రయాణికుల్ని తీసుకొస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయినట్లు సింధు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. అక్కడి పరిస్థితులపై ఆమె ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తామున్న ప్రాంతానికి అతి సమీపంలోనే పేలుడు సంభవించిందని, ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశామని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపడటంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు. దాదాపు 1369 విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. దీంతో పశ్చిమాసియాలో విమానం మారాల్సిన ప్రయాణికులకు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన భారతీయులు సురక్షితంగా ఇండియాకు చేరుకుంటున్నారు. ప్రత్యేక విమానాల ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ఇండియాకు రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇండిగో ఎయిర్లైన్స్ 10 ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఈ ప్రత్యేక విమానాల ద్వారా జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు ప్రయాణికుల్ని తీసుకొస్తున్నారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండ్ అయినట్లు సింధు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. అక్కడి పరిస్థితులపై ఆమె ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తామున్న ప్రాంతానికి అతి సమీపంలోనే పేలుడు సంభవించిందని, ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశామని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపడటంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. దాదాపు 1369 విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. దీంతో పశ్చిమాసియాలో విమానం మారాల్సిన ప్రయాణికులకు అక్కడే ఉండిపోవలసి వచ్చింది.